ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్ర 45వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. బాబా భౌతిక శరీరం విడిచినప్పటికీ ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏది? ఆప్షన్ ఏ వారి వస్తువులు, ఆప్షన్ బి వారి భౌతిక ఆస్తులు, ఆప్షన్ సి వారి అనంత స్వరూపము మరియు సాయి శక్తి, ఆప్షన్ డి కేవలం వారి జ్ఞాపకాలు. ఆన్సరు ఆప్షన్ సి వారి అనంత స్వరూపము మరియు సాయి శక్తి. రెండవ ప్రశ్న. బాబా సమాధి చెందకముందు వారిని చూసినప్పటికీ ఎవరిని దురదృష్టవంతులుగా భావించవచ్చును? ఆప్షన్ ఏ బాబాకు కానుకలివ్వవారిని, ఆప్షన్ బి గ్రంథపారాయణము చేయని వారిని, ఆప్షన్ సి షిరిడీ వదిలి వెళ్ళిపోయిన వారిని, ఆప్షన్ డి ప్రపంచ సుఖాలు వస్తువులపై మమకారము పోగొట్టుకోని వారిని. ఆన్సరు ఆప్షన్ డి ప్రపంచ సుఖాలు మరియు వస్తువులపై మమకారం పోగొట్టుకోని వారిని. మూడవ ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారానికి దారిని ఎవరు వెతుక్కోవలను? ఆప్షన్ ఏ కుటుంబ సభ్యులు, ఆప్షన్ బి తల్లిదండ్రులు, ఆప్షన్ సి గురువు, ఆప్షన్ డి మనమే వెతుక్కోవలను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మనమే వెతుక్కోవలను. నాలుగవ ప్రశ్న. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు ఏ ఏ గ్రంథాలను చదవాలని బాబావారు ఆదేశించారు? ఆప్షన్ ఏ ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణము, ఆప్షన్ బి భగవద్గీత మహాభారతము, ఆప్షన్ సి ఉపనిషత్తులు వేదములు, ఆప్షన్ డి సాయి సచ్చరిత్ర మరియు గురుచరిత్ర. ఆన్సరు ఆప్షన్ ఏ ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణము. ఐదవ ప్రశ్న. నవనాథులు భాగవత ధర్మ సూత్రములను ఎవరికి బోధించిరి? ఆప్షన్ ఏ పరీక్షిత్తుకి, ఆప్షన్ బి జనక మహారాజుకి, ఆప్షన్ సి అర్జునునికి, ఆప్షన్ డి దశరథునికి. ఆన్సరు ఆప్షన్ బి జనక మహారాజునకు. ఆరవ ప్రశ్న. నవనాథులు చెప్పిన భక్తి మార్గాన్ని విని కాకాసాహెబ్ దీక్షిత్ ఎందుకు నిరుత్సాహపడ్డారు? ఆప్షన్ ఏ శ్యామ తనతో గొడవ పడినందుకు, ఆప్షన్ బి గ్రంథము తనకు అర్థం కాలేదని, ఆప్షన్ సి నవనాథులు వర్ణించిన భక్తి సాధించడం కష్టమని, ఆప్షన్ డి బాబా షిరిడి వదిలి వెళ్ళిపోయారని. ఆన్సరు ఆప్షన్ సి నవనాథులు వర్ణించిన భక్తి సాధించడం కష్టమని. ఏడవ ప్రశ్న. కాకాసాహెబ్కు ధైర్యం చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నానాసాహెబ్ చందోర్కర్, ఆప్షన్ బి తాత్యా, ఆప్షన్ సి హేమాడ్ పంతు, ఆప్షన్ డి శ్యామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శ్యామ. ఎనిమిదవ ప్రశ్న. ఆనందరావు సాకడే స్వప్నములో బాబాను ఎక్కడ చూచెను? ఆప్షన్ ఏ ఆలయములో, ఆప్షన్ బి ఒక తోటలో భక్తుల మధ్య, ఆప్షన్ సి ద్వారకామాయిలో, ఆప్షన్ డి సముద్రంలో రత్నసింహాసనమును పైన. ఆన్సరు ఆప్షన్ డి సముద్రములో రత్నసింహాసనము పైన. తొమ్మిదవ ప్రశ్న. బాబా తమ పాదములను నీటిలో నుండి బయటకు తీయుటకు ఎవరు ప్రార్థించెను? ఆప్షన్ ఏ శ్యామ, ఆప్షన్ బి ఆనందరావు, ఆప్షన్ సి కాకా మహాజని, ఆప్షన్ డి కాకాసాహెబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ శ్యామ. పదవ ప్రశ్న. బాబా ఆనందరావుకు ఏమి దానముగా ఇవ్వమని ఆదేశించిరి? ఆప్షన్ ఏ పాదుకలు, ఆప్షన్ బి పట్టుపంచ, ఆప్షన్ సి పూలమాల, ఆప్షన్ డి బంగారు ఉంగరము. ఆన్సరు ఆప్షన్ బి పట్టుపంచ. 11వ ప్రశ్న. శ్యామ పట్టుదోవతిని తీసుకోవడానికి నిరాకరించినప్పుడు కాకా ఎలా ఆ సమస్యను పరిష్కరించారు? ఆప్షన్ ఏ మరొక కల వచ్చే వరకు వేచి ఉన్నారు, ఆప్షన్ బి ఆ దోవతిని తానే ఉంచుకున్నారు, ఆప్షన్ సి పుచ్చుకొనుము నిరాకరించుము అని చీటీలు వేసి, ఆప్షన్ డి బలవంతంగా ఇచ్చాడు. ఆన్సరు ఆప్షన్ సి పుచ్చుకొనుము నిరాకరించుము అని చీటీలు వేసి. 12వ ప్రశ్న. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో నిద్రించడానికి ఉపయోగించిన కర్రబల్ల వెడల్పు ఎంత? ఆప్షన్ ఏ 2 జానెడులు, ఆప్షన్ బి 1 మూర, ఆప్షన్ సి అరమూర, ఆప్షన్ డి
ఒక జానెడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఒక జానెడు. 13వ ప్రశ్న. బాబా ఆ కర్రబల్ల 4 చివరల వద్ద వేటిని ఉంచేవారు? ఆప్షన్ ఏ గంటలు, ఆప్షన్ బి పవిత్ర గంధ్రాలు, ఆప్షన్ సి పూలు, ఆప్షన్ డి దీపపు ప్రమిదలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి దీపపు ప్రమిదలు. 14వ ప్రశ్న. బాబాకు కొత్త బల్ల చేయించెదను అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కాకాసాహెబ్, ఆప్షన్ బి శ్యామ, ఆప్షన్ సి కాకా మహాజని, ఆప్షన్ డి తాత్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ కాకాసాహెబ్. 15వ ప్రశ్న. బాబా ఎవరిని విడిచి తాను ఒక్కడే బల్లపై పడుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పెను? ఆప్షన్ ఏ తాత్య, ఆప్షన్ బి మహల్సాపతి, ఆప్షన్ సి శ్యామ, ఆప్షన్ డి కాకాసాహెబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి మహల్సాపతిని వదిలి. 16వ ప్రశ్న. బాబా ప్రకారము ఎవరికి బల్లపై పడుకొనుట వీలవుతుంది? ఆప్షన్ ఏ ధ్యానం చేయువారికి, ఆప్షన్ బి ఎక్కువగా మాట్లాడేవారికి, ఆప్షన్ సి కళ్ళు తెరిచి నిద్రించుగలవారికి, ఆప్షన్ డి కళ్ళు మూసుకొని నిద్రించువారికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కళ్ళు తెరచి నిద్రించేవారికి. 17వ ప్రశ్న. బాబా నిద్రపోయేటప్పుడు మహల్సాపతి చేయి ఎక్కడ ఉంచమని చెప్పేవారు? ఆప్షన్ ఏ బాబాపై, ఆప్షన్ బి బాబా పాదములపైన, ఆప్షన్ సి బాబా నుదుటిపైన, ఆప్షన్ డి బాబా హృదయం పైన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు బాబా హృదయం పైన. 18వ ప్రశ్న. బాబా హృదయం నుండి ఏమి వినమని మహల్సాపతికి చెప్పేవారు? ఆప్షన్ ఏ పాటలు, ఆప్షన్ బి సంగీతము, ఆప్షన్ సి వేదమంత్రాలు, ఆప్షన్ డి భగవన్నామస్మరణ. ఆన్సరు ఆప్షన్ డి భగవన్నామస్మరణ. 19వ ప్రశ్న. మహల్సాపతి నిద్రలో కునుకుపాట్లు పడుతున్నాడని బాబా ఎలా గుర్తించేవారు? ఆప్షన్ ఏ హృదయము పైన అతడి చేతి బరువును గమనించి, ఆప్షన్ బి పక్కవారు చెప్పగా విని, ఆప్షన్ సి అతడిని కళ్ళతో చూసి, ఆప్షన్ డి మహల్సాపతి స్వయంగా చెప్పగా. ఆన్సరు ఆప్షన్ ఏ హృదయము పైన అతడి చేతి బరువును గమనించి. 20వ ప్రశ్న. బాబా చెప్పు ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది అన్న మాటలకు అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ దొంగతనం చేయవద్దని, ఆప్షన్ బి కర్మ సిద్ధాంతము, ఆప్షన్ సి అందరూ సమానము, ఆప్షన్ డి ఆస్తి పంపకాలు. ఆన్సరు ఆప్షన్ బి కర్మ సిద్ధాంతము. ఇవండి 45వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే బాబా భక్తులందరికీ ఒక విన్నపం అండి. మన ఛానల్లో ఈ విధంగానే మిగిలిన సాయి సచ్చరిత్రలోని అన్ని అధ్యాయములకు క్వశ్చన్స్ తయారు చేసి క్విజెస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తప్పకుండా అందించగలరండి. ఇదండి ఈరోజు బాబావారి వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.